బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అన్నారు. నిన్నటితో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇలాంటి మెరుగైన చికిత్స అందించాలన్నా ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉందని వివరించారు. డాక్టర్లతో మాట్లాడానని శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. జూబ్లీ హిల్స్ గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొదలు కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఐసీయూలోనే వారు రాబోయే 2 రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది. మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగిందని డాక్టర్స్ అని అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి. మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు, రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గరగా ఒక బ్రదర్గా నాకు కూడా బాగా సుపరిచితులు. నేను మా భారత మా శాసనమండలి సభ్యులు ఇప్పుడే మరి మొదటిగా మరి వారి గురించి తెలుసుకోవడానికి రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని, కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్స ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రికవరీ ఎంతవరకు వచ్చింది? ఆ రికవరీ విషయంలో ఆసుపత్రి వారు డాక్టర్స్ ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పేవన్నీ అబద్దాలే అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని మించి ఉత్తమ్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బనకచెర్ల మీద ప్రశ్నిస్తే ప్రిపేర్ అవ్వలేదని చెబుతారా అంటూ ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రేనా అని చురకలంటించారు. లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించడానికి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పందించారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, అఫెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. అంతేకాదు అంతర్రాష్ట్ర జల విధానానికి సైతం ఈ ప్రాజెక్టు విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో
అంగీకరించదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టిన ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు వేర్వేరుగా లేఖల ద్వారా వివరించామని ఆయన గుర్తు చేశారు. అయితే తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గత నెలలో లేఖ ద్వారా స్పష్టం చేశారని వివరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులపై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దొంగతనానికి వచ్చి డబ్బుల కోసం హత్య చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయి ఉంది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్ లోకి జన చైతన్య సెకండ్ ఫేజ్ లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్ లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలు తెలిసింది ఏంటంటే, నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clock కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్ గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే, ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో విత్ ఇన్ మినిట్స్ లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు ఇద్దరు US లో, ఇద్దరు లండన్ లో ఉండటంతో ఇంకా మా కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ భయ్యా అకాల మరణం తీరని లోటు అని గోదావరికని పాత్రికేయులు మౌనం పాటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో మునీర్ అన్న మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్ అన్నారు. చరిత్రాత్మక జీవనాన్ని కొనసాగించిన మునీర్ అన్నను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆయనను స్మరించుకుంటూ జోహార్లు తెలిపి మౌనం పాటించి చిత్రపటానికి పువ్వులతో నివాళులర్పించారు. ముద్దు బిడ్డ కామ్రేడ్ మునీర్ బాయ్ కమ్యూనిస్ట్ ముద్దు బిడ్డ కామ్రేడ్ మునీర్ బాయ్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ అన్న సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులకు, నాతోటి జర్నలిస్ట్ సోదరులకు, వివిధ పక్షాల ప్రతినిధులకు, మునీర్ అన్న కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ, కోల్బెల్ట్ ప్రాంతానికి ఒక ఐకాన్గా నిలిచిన మునీర్ అన్న మరణం వాస్తవానికి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక చరిత్రాత్మక జీవనాన్ని కొనసాగించిన మునీర్ అన్నను సంస్మరించుకోవాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న అన్ని పక్షాల భాగస్వామ్యంతో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందుకు హాజరైనందుకు మరో అందరికీ స్వాగతం పలుకుతూ, ముద్దు బిడ్డ కామ్రేడ్ మునీర్ బాయ్ కమ్యూనిస్ట్ ముద్దు బిడ్డ కామ్రేడ్ మునీర్ బాయ్ కమ్యూనిస్ట్. కాశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన పొరుగు దేశం టూరిజానికి వ్యతిరేకమని, పహల్గాం ఉగ్రదాడి ఇందుకు నిదర్శనమని ప్రధాని అన్నారు. కాశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని, ఆదిల్ ఉగ్రవాదులతో త్రివిధ దళాలు విరోచితంగా పోరాడారని ప్రశంసించారు. పహల్గాం దాడి మానవత్వానికి మచ్చని విమర్శించారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికే పహల్గాం దాడి చేశారని మోదీ మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేసి పాక్లో 100 కిలోమీటర్లు దూసుకెళ్లి దాడులు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. बना था वो पहलगाम के हमले से डिगने वाला नहीं है. जम्मू कश्मीर के आप सभी लोगों को और आप सबसे नरेंद्र मोदी का वायदा है. मैं यहां विकास को रुकने नहीं दूंगा. यहां के नौजवानों को सपने पूरा करने से कोई भी बाधा अगर रुकावट बनती है तो उस बाधा को पहले मोदी का सामना करना पड़ेगा. साथियों, आज 6 जून है. याद कीजिए, 1 महीने पहले, ठीक 1 महीने पहले 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी. अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी. पाकिस्तानी फौज और आतंकियों ने कभी सोचा नहीं था कि भारत पाकिस्तान में सैकड़ों किलोमीटर अंदर जाकर के आतंकवादियों पर इस तरह वार करेगा. बरसों की मेहनत से उन्होंने आतंकी जो इमारतें बनाई थी वो कुछ ही मिनटों में खंडहर में बदल गई है.
और ये देख पाकिस्तान बुरी तरह बौखला गया था और उसने अपना गुस्सा जम्मू के पूंछ के दूसरे जिलों के लोगों पर भी निकाला। पूरी दुनिया ने देखा कि पाकिस्तान ने कैसे यहां घर उजाड़े, बच्चों पर गोले फेंके, स्कूल अस्पताल तबाह किए, मंदिर मस्जिद गुरुद्वारों पर शेलिंग की। వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ పిల్లగాన్ని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. నాకు ఎవరు తిట్టడానికి కూడా మనసు రావడంలే. ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర. నాకు నిజంగా ఎంత భయం వేస్తుంది అనుకుంటేనే. మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో పాలిటిక్స్ ఏముంది? ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా. కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ముందు అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి. ఎక్కువ ఉన్నారు వీరు, వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా, లేక పోలీసు వాళ్ళ భద్రతలో ఉన్నారా, లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమన్నా వాళ్ళు ఉన్నారా, అది తెలవాల్సిన అవసరం ఉంది కదా. కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు కాదు. ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ across the table, across the parties, I am requesting, please act firmly, please act responsibly to protect the people and their trust also. ఎందుకంటే అసలు ఏం మాటలు నాకు ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే, నాకేం బ్లేమ్ చేయడం కోరిక రావడంలే. ఎందుకంటే ఆఖరికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశాను నేను. అనేక ప్రాంతాల్లో మొన్న దినాల్లో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు. ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాని కాళ్ళకి ఎముకలు కాదు రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని కన్న సంగతి గుర్తుకొస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను. కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలుగా ఆలోచించాల్సిన కాలం కాదు ఇది. ఎవరు బాధపడడానికి కూడా అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇటువంటి వాళ్ళని ఊహించుకోండి. ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు, మరి దాన్ని చూపించి ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. సిరీస్ 9వ క్లాస్ చదువుకునే అమ్మాయి. కనుక సత్యసాయి జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా, అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా, ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు. నేనేం జనాల్లో కొట్టమని చెప్పేవాడిని కాదు నేను, కానీ అటువంటి పని చేయాలంటే భయపడాలి, ఆఖరి వనకాలి. వైఎస్ఆర్సీపీ పార్టీగా ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీజీపీ గారు మీరు చాలా బిజీగా ఉన్నారు, పోలీస్ శాఖ చాలా బిజీగా ఉంది, మామూలు బిజీగా ఎప్పుడు లేనంత బిజీగా ఉంది. బాబు రంగయ్య పాదయాత్ర చేస్తూ ఉంటే 2 డిఎస్పీలు, 6 మంది సిఐలు, 40 మంది 50 మంది కానిస్టేబుల్. రంగయ్య ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిపోయిన మనిషి ఆఖరి చాలా బిజీగా ఉన్నారు. ఊర్లో చూస్తూ ఉన్నాం, రాత్రిపూట జీబురు గడ్డాలు చింపి జుత్తులు వేసుకొని తూగుతూ పోయే పిల్లగాలను చూస్తూ ఉన్నాం. ఎవరు కట్టడి చేస్తారు ఇవన్నీ? కనుక
ఈరోజు రాష్ట్రంలో ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన దుశ్చర్యల్ని, అనేకమైన చెడ్డ విషయాల్ని ఆపే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దాని సమాజంగా మా బాధ్యత నిర్వర్తిస్తాం. తక్షణం ఆ అమ్మాయి ఎక్కడుంది, ఆ అమ్మ ఎక్కడుంది, ఇంటికి ఎవరు బీగం వేసి తీసుకెళ్లారు అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కంప్లైంట్ అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి, సత్యసాయి జిల్లా మా యూనిట్తో మాట్లాడి అనంతపురం జిల్లా యూనిట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ మా పిల్లలపై దాన్ని కంప్లైంట్ కూడా ఇస్తారు, రేపే ఇస్తారు. కనుక దయచేసి కొద్దిగా సెన్సిటివ్గా, డోంట్ బి డీసెన్సిటైజ్, సెన్సిటివ్గా ఆలోచించమని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ మై అపీల్, మై రిక్వెస్ట్. నా భయం కూడా ఏమి ఇట్లా అయిపోతా ఉంది సమాజం అని. థ్యాంక్ యూ. లేదు, నేను ఇప్పుడే వచ్చాను. నేను యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వేలాది మంది వేంచేసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు ప్రేమగా మిమ్మల్ని పలకరించారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి ఈ పండుగను శుభారంభం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ టు లైట్ ది ల్యాంప్. ప్రజా పాలన ప్రగతి బాట, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పూదోట, మంచి మనసుల తేట, అదిగో జ్యోతి వెలుగుతోంది. తమసోమ జ్యోతిర్గమయ అన్న మాట మనకు తెలుసు. అసంతృప్తి నుండి సంతృప్తిలోకి, దుఃఖం నుంచి సుఖంలోకి, చీకటి నుండి వెలుగులోకి, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లే ఆ జ్యోతి మనల్ని దీవిస్తూ ఉండాలని అటు కీసరగుట్ట, ఇటు యాదగిరిగుట్ట, మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పుట్ట అంటూ గౌరవ ముఖ్యమంత్రి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం పిటిషన్పై సమాధానం చెప్పాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.